శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల స్వామి వారి పాదపద్మములకు నమస్కరిస్తూ నా పేరు లావణ్య, ఊరు చెన్నై. క్రిస్మస్ పండుగ సందర్భంగా ద్వితీయ దైవ గ్రంథంలో రత్నవాక్యములలో యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనమును వివరించుకుందాం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యములను నేను ఎల్లప్పుడూ చేయుదును, కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఈ వాక్యము యేసు పరిశుద్ధాత్మ ఇద్దరు ఒక్కటే అని తెలుపు నిమిత్తము, ఆయనే ఈయనను తెలుపు నిమిత్తము చెప్పబడినది. ఈ మాట బలముగా చేయుటకు, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు అని అంటే నన్ను పంపిన ఆ దేవుడు నాలోనే ఉన్నాడు అని చెప్పినట్టు అర్థం. మనిషి శరీరంలో ఇష్టం ఉంటుంది. అది ఒక మనిషి శరీరంలో దేవునికి ఇష్టమైన కార్యములను నేను ఎల్లప్పుడూ చేయుదును అని అంటే దేవుని ఇష్టమే నాలో పనిచేయుచున్నది అని బలముగా సాక్ష్యం ఇచ్చుచున్నది ఈ వాక్యం. కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అని చెప్పిన ఈ మాటలో దేవుడు నాలోనే ఉన్నాడు, దేవుడు నేనే ఉన్నాను అని వివరించినట్లున్నది. అప్పటి ప్రజలు యేసును దేవుడిగా గుర్తించుటకు స్వయంగా యేసు చెప్పిన మాటలు ఇవి. కలియుగంలో దేవుడు యేసు అనే మనిషిగా వచ్చిన ప్రజలు యేసును గుర్తించలేరు. అందువలన యేసు యొక్క జ్ఞానమును గుర్తించలేదు. యేసు యొక్క గొప్పతనమును గుర్తించుటకు ఈ వాక్యములు చెప్పడం అయినది. ఈ వాక్యములు చెప్పడం వలన అది వినిన కొందరు ఆయన్ని నమ్మగలిగారు, ఆయన యొక్క గొప్పతనాన్ని గుర్తించగలిగారు. ఈ వాక్యం యొక్క పూర్తి అర్థం, అనువనువున వ్యాపించిన పరమాత్మ యొక్క అంశ భగవంతుడైన యేసుగా వచ్చాడు అని ఈ వాక్యము బలముగా సాక్ష్యం ఇచ్చుచున్నది.